భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? సాధారణంగా మనం ప్రతిరోజు చెప్పుకున్నట్టే ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థిస్తూ దాని ప్రకారమే ముందుకు వెళ్ళే విధానం ఒకటి. అలాగే ఇంకొక విధానంలో అవకాశము సమయము రెండు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా చేసుకోగలిగినా లేకపోతే విన్నా కూడా ఈ రోజున ముఖ్యంగా వీలైనంత వరకు లక్ష్మీనారాయణలకు సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ దానికి సంబంధించిన శ్లోకాలు కానీ మీరు చేసుకోవడం లేకపోతే చేయగలగడం, లక్ష్మీనారాయణకి సంబంధించిన పూజా విధానాన్ని పాటించగలిగితే అది చేసుకున్నా మంచిదే. లేకపోతే ఏదైనా దేవాలయ సందర్శనకు కూడా వీలైనంత వరకు బాలాజీ మందిరాలు అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కానీ అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ చేయడం వల్ల ఆర్థిక సంబంధమైన విషయాలు అలాగే ఎదుగుదలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు ఆటంకపరుస్తూ వస్తున్న పనులు, ఆగుతూ వస్తున్న పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి మనం ఇందులో చెప్పుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా కనీసం ఇవి చేసుకోలేకపోయినా గోవిందనామాలు వింటున్నా కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఏదైనా విష్ణు సహస్రనామాలు విన్నా గోవిందనామాలు విన్నా అది కూడా చాలా చక్కటి అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేసినా మంచిది. కాబట్టి అవకాశం ఉంటే అలా చేయండి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడం సులభంగా ఉంటుంది.